హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? అంతకన్నా ముందుగా ప్లీజ్ బీఆర్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో అన్ని రకాల జంతువులు ఉండేవి. ఆ అడవిలో జంతువులన్నీ చాలా కలిసిమెలిసి ఉండేవి. అక్కడ సింహం రాజుగా ఉండేది. పులి అడవికి కాపలాదారుడు. నక్క చాలా తెలివైనది. అలాగే ఆవు చాలా దయగలది. ఇలా ఒక్కొక్క జంతువు ఒక్కొక్క స్వభావం కలిగి ఉండేవి. ఎలుగుబంటి బలవంతుడు, చాలా బలంగా ఉండేది. కుందేలు చాలా చురుకైనది, చాలా గెంతుతూ ఆడుతూ ఉండేది. జింక చురుకైనది, వేగంగా పరిగెత్తేది. కోతి మాత్రం చాలా అల్లరిది, ఎప్పుడూ అల్లరి చేస్తూ ఉండేది. ఎప్పుడూ చెట్ల మీద నుండి దూకుతూ ఉండేది. ఆ అడవి మధ్యలో ఒక వంతెన ఉండేది. ఆ వంతెన మీద నుండి అన్ని జంతువులు ఆహారం కోసం వెళ్ళేవి. ఒకరోజు భారీ వర్షం పడింది. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ ఆ వర్షంలో తడుచుకుంటూ ఉన్నాయి. అలాగే వర్షంలో తడుచుకుంటూ భయంగా ఉంటూ ఉన్నాయి. ఆ భారీ వర్షానికి అడవిలో ఉన్న ఆ వంతెన విరిగిపోయింది. ఆ వంతెన దాటితేనే జంతువులకి ఆహారం దొరుకుతుంది. అందరూ బాధపడుతూ నిల్చున్నారు. అప్పుడు పులి చెప్తుంది, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటుంది. ఎలుగుబంటి అంటాడు, నేను పెద్ద చెట్లను తీసుకొస్తాను, అలా అందరం కలిసి ఆ వంతెనను నిర్మిద్దాం అని అంటాడు. నక్క ఆలోచించి, మనం అందరం కలిసి పని చేస్తేనే కొత్త వంతెన కట్టగలం అని అంటుంది. అప్పుడు కోతి నవ్వుతూ, నేను ఏ పని చేయను, నేను చెట్లపైనే ఉంటాను అంటుంది. కానీ అప్పుడు కుందేలు ఏమంటుందంటే, కలిసి పని చేస్తేనే కదా త్వరగా పూర్తవుతుంది అని అంటుంది. కానీ కోతి వినదు. అందరూ పనిలో పడిపోయారు. ఎలుగుబంటి పెద్ద కర్రలను తెచ్చింది. ఇంకా నక్క అందరికీ ఏమేం పనులు చేయాలో అప్పగిస్తుంది. అలా అందరూ కలిసి వంతెన నిర్మించాలని అనుకుంటారు. సాయంత్రానికి అందమైన ఒక వంతెన తయారయ్యింది. అందరూ సంతోషంగా వంతెనను దాటాలని అనుకుంటారు. ఒకరి వెనుక ఒకరు ఆ వంతెనను దాటుతూ ఉంటారు. ముందుగా కుందేలు, ఎలుగుబంటి అందరూ ఆ వంతెనను దాటుతారు. అప్పుడే కోతి చెట్టుపై నుంచి దూకి రావాలని అనుకుంటుంది. కానీ ఏమైందంటే, ఆ కోతి జారి నదిలో పడిపోయింది. సహాయం సహాయం అని అరుస్తుంది. ఆ కోతి అరుపులు విని అన్ని జంతువులు పరిగెత్తుకుంటూ వస్తాయి. సింహం గర్జించింది, త్వరగా కోతిని కాపాడండి అని అంటుంది. ఎలుగుబంటి ఒక పెద్ద తాడిచ్చి కోతిని బయటకి లాగుతుంది. పులి ధైర్యం చెప్తుంది. అలా అందరూ ఆ కోతికి ధైర్యం చెప్తారు. కోతి చాలా సిగ్గుపడుతుంది. నేను తప్పు చేశాను, అందరూ కలిసి పని చేస్తుంటే నేను సహాయం చేయలేదు, ఇకపై నేను అందరితో కలిసి పని చేస్తాను అని అంటుంది. సింహం అప్పుడు నవ్వుతూ ఇలా చెప్తుంది, కలిసి పని చేసే వాళ్ళే నిజమైన విజేతలు అని చెప్తుంది. ఆ రోజు నుంచి అన్ని జంతువులు ఐక్యంగా జీవించాయి. కోతి కూడా మంచి పిల్లాల్లా మారిపోయింది. ఆ రోజు నుంచి అన్ని జంతువులు సంతోషంగా ఆ అడవిలో జీవించాయి. పిల్లలు, ఇందులోని నీతి ఏంటో అర్థమైందా? ఐకమత్యంలోనే బలం ఉంది. కలిసి పని చేస్తే కష్టమైన పని కూడా సులభమవుతుంది. మీరు కూడా అలాగే చేస్తారు కదా ఐకమత్యంగా. మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే బీఆర్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.